దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అనుబంధ ఆలయమైన పర్ణశాలలో కన్నుల పండుగగా వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీతారాముల వివాహం జరిపించడానికి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఆలయ గర్భగుడి నుండి 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల సమయంలో ఉత్సవ మూర్తులను వీరు తీర్థి సేవగా కళ్యాణ మండపంకి తీసుకొచ్చి ఆసీనులను చేసి వివాహం తంతును ప్రారంభించారు. 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి లగ్న చరిత్రను భక్తులకు వినిపించారు. 10 గంటల 30 నిమిషాల నుండి కళ్యాణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆలయ ప్రధాన అర్చకులు శేషం కిరణ్ కుమార్ ఆచార్యులు, కొడిచేటి రాభద్రాచార్యులు, వెంకటాచార్యులు, కొడిచేటి సీతారామాచార్యులు, భరద్వాజాచార్యులు మధ్యాహ్నం సరిగ్గా 11 గంటల 59 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జగన్నాత్మ సీతమ్మ వారు సీతారామచంద్ర స్వామి వారికి జగన్నాత్మ సీతమ్మ వారికి సీతారామచంద్ర స్వామి వారు తల మీద వేద పండితుల వేద మంత్రాల నడుమ జీలకర్ర బెల్లం పెట్టారు. ఈ సందర్భంగా వివాహ వేదిక ప్రాంతం భక్తుల జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమ్రోగింది. అనంతరం సీతారామచంద్ర స్వామి వారి సీతమ్మ వారికి మంగళ ధారణ చేశారు. పడింది అక్కడే తన భాగం పడింది, ఇంకో రెక్కనేమో రేఖ బలిలో పడింది. కాబట్టి ఇవన్నీ నమస్కారం చేస్తారు. ఓం